హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. సో నిన్నగాక మొన్న మనం ఒక ఇంటర్వ్యూ చేసామండి. వడ్డేపల్లి రామకృష్ణ గారిది ఒక ఇంటర్వ్యూ చేసాం. సో ఆ ఇంటర్వ్యూ గురించి రాష్ట్ర వ్యాప్తంగా భారీ చర్చ నడుస్తుంది. రకరకాల కామెంట్లు, ఫోన్లు అన్నీ వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, రామకృష్ణ గారు ఏం మాట్లాడారు, ఆయనకి ఎలాంటి కాల్స్ వస్తున్నాయి, ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి, దీని గురించి ఇంకేం మాట్లాడదాం అనుకుంటున్నారు. ఒకసారి రామకృష్ణ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో మొన్న ఇంటర్వ్యూ జరిగింది, దాని గురించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. రకరకాల ఫోన్లు, రకరకాల కామెంట్లు, రకరకాలవి వస్తూ ఉన్నాయి. సో ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి, ఎలాంటి కామెంట్లు వస్తున్నాయి? నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను మాట్లాడను, నా నోటి నుంచి కూడా రాదు. ఐఎమ్ ద ఫిలాసఫీ నాది. ఇది బీసీల సమస్య, బీసీల చట్టసభల్లో రిజర్వేషన్ల సమస్య. మా ఇంట్లో పెళ్ళి, మిమ్మల్ని అతిథులుగా ఆహ్వానించాం, రండి భోజనం చేయండి, ప్రశాంతంగా ఉండండి, వెళ్ళిపోండి. ఏదన్నా గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ కానీ ఏదన్నా ఇస్తే తీసుకొని వెళ్ళండి, నమస్కారం పెడుతున్నాం. కానీ మీ పెత్తనం ఏంటి మా ఇంట్లో పెళ్ళిలో? ఇది బీసీ ఇంట్లో పెళ్ళి, బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారం. మద్దతు ఇవ్వండి కానీ పెత్తనం చేయకాకండి. ఇది స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి జిల్లాల్లో ఉండనియండి, మండలాల్లో ఉండనియండి, డివిజన్లో ఉండనియండి, గ్రామాల్లో ఉండనియండి, ఇవాళ బీసీ నాయకులందరూ కూడా ఒక ఎంతో శ్రమ కోర్చి ఈ రూపం దాకా తీసుకొని వచ్చాం మనం. ఇవాళ ఈ పగ్గాల్ని ఎవరికి ఇస్తున్నారు? పెద్దలు విజ్ఞతతోటి ఆలోచించాలని అంటున్నాను నేను. మా గుండెలకి చాలా గాయాలున్నాయి బీసీలకి. ఒకటి, ఇండస్ట్రియలైజేషన్ ద్వారా మా వృత్తులు పోగొట్టి ఉన్నాం. మాకు చట్టసభల్లో రిజర్వేషన్ లేదు. మేము ఎట్లా ఉన్నాం, ఇటు ఎస్సీ ఇటు ఓసీల మధ్య నలిగిపోతున్నాం మేము. మా గుండెలకి గాయమయ్యేటటువంటి మాటలు దయచేసి ఎవరు మాట్లాడకండి. మీ యొక్క వ్యక్తులు, విశారదన్ గారి వ్యక్తులు, నేను ఎప్పుడు ఆయన్ని బాయిసాబ్ అంట, నేను తమ్ముడుగా పిలుస్తా. నేను మీ వ్యక్తులతోటి నాకు వచ్చేటటువంటి మెసేజ్లు మీకు కూడా పంపించా విశారదన్ గారు. మరి అది ఎందుకు అట్లా వస్తున్నాయి, మీ పాత్ర ఏంది? బీసీలందరూ రాష్ట్రంలో కాదు దేశంలో బీసీలందరూ కూడా గమనిస్తున్నారు. మన ఇద్దరం బేరీ చేసుకుందామా? ఎవడీడు ఒక చిన్న ఇది మెసేజ్ చదివి వినిపిస్తా సాయి గారు. ప్రతి వాడి దగ్గర అడుక్కు తినే వడ్డేపల్లి రామకృష్ణ కూడా విశారదన్ మహారాజు గురించి మాట్లాడబట్టే, అరే నాయన మీలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజంలో దొంగలు తయారవుతున్నారు. ఈయన మాటలను మల్లిగాడు అంటే తీర్మార్ మల్లన్న వాని ఛానల్స్లో పోస్టు చేయటం, తూ మీది ఒక బతికేనా అంటే మమ్మల్ని బీసీల్ని మీది ఒక బతికేనా అని అంటున్నారు. ఎవరు? విశారదన్ మనుషులు. ఈ వడ్డేపల్లి రామకృష్ణ ఇన్ని సంవత్సరాలు రెడ్డోళ్ళ దగ్గర, కమ్మోళ్ళ దగ్గర బానిసత్వం చేసి ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ ప్రతిఒడిని దోచుకోవడం తప్ప ఇంకా వీడు చేసింది ఏం లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా మిస్టర్ విశారదన్ అండ్ విశారదన్ గ్రూప్. నా క్యారెక్టరు, నేను చేసిన సమాజంలో చేసినటువంటి సేవలు ఒక దగ్గర కూర్చుందాం, ఇదే ఛానల్లో కూర్చుందాం, ఇదే ఆదాబ్ తెలంగాణలో కూర్చుందాం. నువ్వు ఎవరికి ఎంత చేసినవో తెలుద్దాం. కొన్ని వేల మందికి నిర్వాసితులకి ఉపయోగపడ్డా నేను, కొన్ని లక్షల మంది జీవితాలకు ఉపయోగపడ్డా నేను. ముంపు గ్రామాలు, పులిచింతల ముంపు గ్రామాల్లో అప్పటి కాంగ్రెస్లో ఉన్నటువంటి జానారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇల్లీగల్గా రోడ్డు వేస్తే 35 సంవత్సరాల తర్వాత ఇదే లోక్ అదాలతులో వేసి 300 రైతులకి నేను నష్టపరిహారం ఇప్పించిన. హైదరాబాదులో తిరుగుతున్న మెట్రో ఉప్పల్ బగాయత్లో వేసినటువంటి 700 ఎకరాలకి సరైనటువంటి న్యాయం జరగలేదని చేసిన ఒకే ఒక మగాడు వడ్డేపల్లి రామకృష్ణ. యూనో, నేషనల్ హైవే 9 హైదరాబాద్ టు విజయవాడ అప్ టు నందిగామ దాకా జరిగినటువంటి విధ్వంసంలో రైతులు కోల్పోయిన భూములకి
ఇది సెంట్రల్ గవర్నమెంటు, దీనికి ఇంకా ఎవరు ఏమీ చేయలేరు అని అంటే 3000 కేసులు, 7 మంది స్టాండింగ్ కౌన్సిల్, నేను అడ్వకేట్ కాకపోయినా 7 మంది స్టాండింగ్ కౌన్సిల్స్ని పెట్టి నేను ఉద్యమం నడిపిన. లిటరల్గా 53 గ్రామాలలో 3000 కేసులు ఫైల్ చేయించి ఆర్బిట్రేషన్ స్టేజ్కి వచ్చింది. ఇండియాలోనే ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ who motivated the victims, those who lost their valuable lands and houses and commercial complexes. ఏమి తుప్పర్ల మాట నిన్న చెప్పాను నేను, చాలా మంచిగా చెప్పాను నేను. నిన్ను ఎక్కడా దూషించలే, నిన్ను ఎక్కడా కూడా పల్లెత్తు మాట అనలే నేను. ఎందుకంటే నేను నా తమ్ముడు అనుకున్నా, నిన్ను మారుతావని అనుకున్నా. కానీ బీసీల మీద నువ్వు చేసేటటువంటి బూర నరసయ్య గౌడ్ ఎంపీ మీద కానీ, బీసీల మీద కానీ నువ్వు చేసేటటువంటిది నువ్వు రియలైజ్ కాలేకపోతున్నావు. నువ్వు ఒక పెద్ద మేధావి అనుకుంటున్నావు. నేను ఒక ప్రొఫెసర్ని అనుకుంటున్నావు. ఎన్ని లక్షల కోట్ల మంది ఉంటారు ప్రొఫెసర్ తెలంగాణలో? ఎంటైర్ ఇండియాలో ఎంతమంది ఉంటారు? ఎంతమంది అంబేద్కర్ భావజాలం కానీ, కాంశీరావు భావజాలం కానీ ఉన్న వాళ్ళు ఉన్నారు? నీ కాంశీరావు భావజాలం ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నువ్వు ఇవాళ దూషిస్తున్నావు. ఏం సోయి లేదా? సోయి ఉండి మాట్లాడాలా లేదా? నువ్వులో నేను మొదటి నుంచి కూడా జూన్ 2025 నుంచి ఈ యొక్క జరుగుతున్న దాంట్లో బీసీలు మేము ఆవులు లాంటి వాళ్ళం అండి, సాధు జంతువులం మేము. యూనో, మమ్మల్ని రెచ్చగొడితే ఎద్దుల్లాగా మారుతాం, మారి మా కొమ్ములతోటి ఎత్తి కొడతాం అని కూడా చెప్తున్నా. ఇవాళ బీసీ మహిళలు కూడా తన కష్టాన్ని నమ్ముకుంటారు. వాళ్ళు బీడీలు చుట్టుకుంటారు, అద్దకాలు పనులు చేస్తుంటారు, లేకపోతే చిన్న చిన్న పిల్లల్ని పోషణ చేసుకుంటూ ఉంటారు. మరి మీ ఎస్సీ ఎస్టీలు ఇంకా కూడా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వచ్చినప్పటికీ కూడా పాపం మాకే బాధ అవుతుందండి. వాళ్ళు ఇంకా కూడా డెవలప్ కాలేదు. దాని మీద చేయండి మీరు. అట్లా చేయకపోగా పాజిటివ్గా తీసుకోవాల్సింది పోయి మీ యొక్క గణాన్ని వర్గాన్ని మొత్తం కూడా పెట్టండి రా పోస్టులని నువ్వు రెచ్చగొడతావు. నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావో. నీ ప్రతి అడుగుని గమనిస్తున్నా నేను. నువ్వు మారాలి విశారదన్. అంటే ఎలా మారాలి? ఇందాక కూడా మీరు మాట్లాడుతూ ఎలా మారాలి అని అంటే, సాయి గారు, ఇది సమాజం అండి. ఇందులో ఈ రోజులలో దొంగని దొంగ అనేటటువంటిది లేదు. ఎందుకంటే నిరూపించబడ్డంత వరకు వాడు మర్డర్ చేసినా సరే. విశారదను ఎట్లా మారాలి అని అంటే, నేను గమనించిన దాంట్లో యాక్చువల్గా నేను రిటైర్ అయిదాం అనుకున్నా. నవ్ ఐఎమ్ ద 66 సంవత్సరాలు. ఒక మంచి వ్యక్తికి ఒక మార్గదర్శకంగా ఉందాం అనుకున్నా. నేను కూడా భూతార్థం వేసి ఎతికినా. నేను తెలంగాణలో ఎవరు అని అంటే నాకు విశారదను కనపడ్డాడు. కొద్దిగా ఈయన్ని సంస్కరిస్తే బ్రహ్మాండమైనటువంటి ఒక వ్యక్తిగా ఈయన జాతి పునర్నిర్మాణంలో కానీ, తన జాతి నిర్మాణంలో కానీ, మిగతా ఈ యొక్క ప్రజలు బడుగు బలహీన వర్గాల జాతి నిర్మాణం కానీ మంచి పాత్ర వహిస్తాడని చెప్పిన. కానీ నేను గట్టిగా నమ్మిన. నీకు ఏ రోజు నేను కౌన్సిలింగ్ చేయలేదు చెప్పు? ఏ రోజు నీకు మెసేజ్లు పెట్టకుండా ఉన్నానా? నువ్వు చేసినటువంటి ప్రతి మీటింగ్లో అట్లా మాట్లాడకూడదు బ్రదర్ అని చెప్పిన నేను. ఈ రకంగా చేస్తే సమాజంలో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటావని చెప్పిన నేను. అంటే నేను నీ మేలు కోరినా లేకపోతే కీడు కోరినా ప్రతి సందర్భంలో కూడా, అది ఆదిలాబాద్ కావచ్చు, బీసీజేఏసీ ఇక్కడ ఉన్న రైట్ ఫ్రమ్ హియర్ ఎక్కడ మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీటింగ్ కావచ్చు, వరంగల్లో మీటింగ్ జరిగింది కావచ్చు, ఇంకా ఎక్కడైనా నేను రాకపోయినా కూడా నీ ప్రసంగాలు మొత్తం విని 2 గంటలు 4 గంటలు విని ఇది తప్పు, ఇట్లా మాట్లాడకూడదు. నేను పెట్టలేదా నీకు మెసేజ్లు? నువ్వు బూర నరసింహగౌడ్ని అన్నప్పుడు ఇంతకుముందు అంతకంటే ముందే ఎవరిని వీళ్ళని మున్నూరు కాపుల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినావు నువ్వు. మా బీసీ బిడ్డలు, నా బీసీ బిడ్డలు, గౌడ సంఘం వాళ్ళని అన్నావు, బూర నరసింహయ్య గారిని అన్నావు, నా బీసీ బిడ్డలు. అక్కడ ఉన్న ఎలిమినేట్ చేసినప్పుడు నీకు ఇంకా కూడా సరే నా మాట అంటే నీకు నెత్తికి చెవికి ఎక్కలేదు అనుకో. శ్రీనివాస్ గౌడ్ ఏమని చెప్పిండు నీకు? వచ్చిన వాళ్ళని కించపరుస్తారా, మర్యాద ఇవ్వండి. అది కూడా అర్థం కాలేదా? సూటిగా ఒక గౌడ కులస్తుడు అయినటువంటి జస్టిస్ ఈశ్వరయ్యని కూడా అడుగుతున్నాను నేను. నీ పక్కన ఉండే కదా చెప్పింది, నువ్వు సపోర్ట్ చేయవేంది?
ఎందుకు మాట్లాడవు? ఒక పద్మశాలి బిడ్డని నేను, నా గౌడకులు, నేను ఒక బీసీ బిడ్డని. అంతకంటే ముందు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు ఏంటండి ఇది? నేను నీకు 3 నెలల క్రితమే పెట్టాను నీకు ఒక మెసేజ్, విశారదన్ గారు. ఏమని మెసేజ్ పెట్టినా నేను? యూనో, నీకు తెలవదా? నువ్వు చూడకపోతే మరీ ఫోన్ చేసి చెప్పిన. ఇప్పటికే నువ్వు ఈ కామెంట్స్ వల్ల 300 కాపుల్ని కోల్పోయాం. దానికి నేను సంజాషి చెప్పుకున్నా 300 కాపులకి. ఎందుకంటే నీకంటే వైడ్ సర్కిల్ నాది. ఈయనకి మన గౌడు ఎంపీ గారికి, ఎక్స్ఎంపీ గారికి నేను పర్సనల్గా పోయి సారీ చెప్పుకుంటున్నా. ఎందుకు? నేను హీల్ చేద్దాం అనుకుంటున్నా. నిన్ను ఒక సరైన పద్ధతిలో మారుస్తే ఈ సమాజానికి ఒక ఉపయుక్తమైనటువంటి వస్తువుగా నువ్వు ఉపయోగపడి ఈ సమాజాన్ని ఉద్ధరిస్తావు అనుకున్నా నేను. నువ్వు నీ యొక్క ఆక్రోశం ఎవరి మీదండి? నీ ఆక్రోశం దేనికి? నీ ఆక్రోశం ఫర్ వాట్ పర్పస్? కాదు, ఇంకో దీనికి ఉపయోగపడుతుందని చెప్పు. అంటే అందరు నీ గుడికే రావాలి, నీ ప్రార్థన చేయాలా? 22,000 పార్టీలు రిజిస్టర్ అయినాయి మొత్తం భారతదేశం మొత్తంలో. ఒక డిఎస్పీ కాదు. అయినా నాకు తెలవని ఉద్దేశము మాది అండి ఉద్యమము. మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మేము చేసుకోలేమా ఉద్యమం? హూ ఆర్ యూ? బీసీ ఉద్యమాన్ని నడిపించి నేనే గొప్ప, ఆగు అని వాళ్ళందరినీ కూడా ఆపు చేస్తే ఈ పెద్ద మనుషులకి ఉద్యమ నేపథ్యం లేక మొన్నటిదాకా వైట్ కాలర్స్ వాళ్ళు అంటే ఇంకా ఎవరు లేరా? లేకపోతే మేమంతా ఎడారి, నువ్వే ఒక ఆముదం చెట్టు అనుకుంటున్నావా? తప్పు విశారదన్, చాలా తప్పు చేస్తున్నావు. ఐ రెస్పెక్ట్ యువర్ సర్వీసెస్. 10,000 కిలోమీటర్లు తిరిగావు, ఏం సాధించావు? చలో నా రికార్డు తీస్తుందా? నేను ఎంత పద్ధతికి ఎంతమందికి ఉపయోగపడ్డానో, ఎన్ని వేల మందికి ఉపయోగపడ్డానో. కమాన్, చర్చకు రా, బహిరంగ చర్చకు రా. నేను సవాల్ చేస్తున్నా. నేను ఇలాంటి జిమ్మిక్కులు నేను తెలంగాణ ఉద్యమంలోనే చూశాను నేను. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఏదన్నా మెసేజ్ పెడితే తొడేళ్ళులాగా దాడి చేసేది నా మీద. ఈ యొక్క పెద్ద పులి ఈ తొడేళ్ళకు కాదు, ఈ వేట కుక్కలకు కూడా భయపడదు. ప్రశాంతంగా జీవితం గడుపుదాం అనుకున్న సాయి గారు, నా ఓపెన్, నా హార్ట్ఫుల్గా చెప్తున్నా. నేను మంచిగా తపస్సు చేద్దాం అనుకున్నా. నాకు సరే మా పిల్లలకు కూడా చెప్పేశాను నేను. ఇవాళ నేను నిన్ననే క్రియాటిన్ టెస్ట్ చేయించుకున్నా. మళ్ళీ ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. నేను సైలెన్స్డ్గా ఉంటే ఈ యొక్క సమాజం ఎటో పోతుంది. కుడిమిస్తే పండగ అనుకుంటారయ్యా మా వాళ్ళు. మంచి మాటలు చెప్తే గుండెకి హద్దుకుంటారు, లేకపోతే ఇసిరి కొడతారు. బీసీల సంగతి ఒక్కటి చెప్తున్నా విశారదన్ గారు, మేము అంగీకరిస్తాం. బీసీ ఆర్గనైజేషన్కి మిమ్మల్ని అంగీకరిస్తాం. ఒకవైపు ఎస్సీ ఎస్టీలు, ఒకవైపు ఓసీలు మమ్మల్ని మధ్యలో చట్టంలో పెట్టి నలగ కొట్టిండ్రు అని ఎందుకు అంటున్నానో నీకేమన్నా అర్థమైందా? అర్థం కాదు. నేను చెప్తున్నా ఇను. ఈ మధ్యలో రాజ్యసభలో అన్స్టర్డ్ అండ్ స్టర్డ్ క్వశ్చన్ అని ఉంటాయి. ఇమీడియట్గా ఇచ్చే సమాధానం స్టర్డ్, కొద్దిగా టైం తీసుకునేది అన్స్టర్డ్ క్వశ్చన్. 36-50కి ఇచ్చినటువంటి సమాధానం రాజ్యసభలో. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు బీసీల మీద, మా గుండెల మీద, ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కొని వాడు ఎవడన్నా ఉన్నాడా? కనీసం వాడు అడ్రస్, ఇంటి అడ్రస్ తీసుకొని పోతాడు, కోర్టులో ఇది వేసి పడేస్తాడు. వాట్ టైప్ ఆఫ్ దిస్ సొసైటీ? ఇవాళ నువ్వు బీసీలకి నాయకత్వం వహించడానికి నీకు అర్హత ఏంది అని అందుకనే అన్న. నేను ఒట్టిగా అనలే. నా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పిన, మీ ఉద్యమం మీరు చేసుకోండి సార్. నేను ఎస్సీ ఎస్టీ కమిషనర్ని కలిసినప్పుడు 90% కేసులు, 98% వేక్ కేసులు. దేనికి పెడుతున్నారు? డూ యూ వాంట్ టు బ్లాక్మెయిల్? ఇది చూడండి, ఈ డాటా చెప్తాను మీకు సాయి గారు. 2020లో ఆంధ్రప్రదేశ్లో 1950, తెలంగాణలో 1959. అంత పెద్ద రాష్ట్రం కదా అది. 1959
అదే రకంగా 2021లో ఆంధ్రప్రదేశ్లో 2014, అదే రకంగా తెలంగాణలో 1772 కేసులు ఫైల్ అయ్యాయి. అదే తెలంగాణలో 2022లో 1787 కేసులు మా వాళ్ళ మీద కేసులు వేశారు. అదే రకంగా 2022లో 282 కేసులు మొత్తం కూడా ఫైల్ అయ్యాయి. అదే 2023, 2024 మొత్తం తీస్తే మా మీద అయినటువంటి కేసులు 2020లో దేశం మొత్తం మీద 50,291 కేసులు. దేశవ్యాప్తంగా నువ్వు గమనించినట్లయితే 2020లో 50,200 SC ST అట్రాసిటీస్ కేసెస్, 2021లో 50,900 అట్రాసిటీ కేసెస్, 2022లో 57,582 కేసులు. గ్రాఫ్ పెరుగుతుంది, తెలివి ఎక్కువైపోతుంది కదా. 2022 దగ్గరికి వస్తే అదే రకంగా మొత్తము 16,000. టోటల్గా చూస్తే ఎన్ని లక్షల కేసులు? ఇంకో నా దగ్గర రిపోర్ట్ ఉన్నది, రాజ్యసభ రిపోర్ట్ ఉన్నది. ఓకే, డిస్కస్, ఇది మీతో డిస్కస్ చేసిన ఆల్రెడీ, నేను నా ఇంట్లోనే చేసిన నేను. విశారద్ మహారాజ్ ఎస్, మీరు కూడా చేయాలి అంటే మీ ఉద్యమం మీరు చేసుకోండి, మా ఉద్యమం మీరు చేసుకుంటాం సార్ అని నేను ఆ రోజే మొదటి కలయికలోనే చెప్పిన, నేను గౌరవంగా చెప్పిన నేను. అది పోనీయండి. ఇప్పుడు ప్రధానంగా ఒక క్వశ్చన్ సార్, చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, విశారద్ మహారాజ్ గారు ఈ SC ST BC JAC పెడతాం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి సార్? ఈ సామాజిక రాజకీయ కోణాలని చూడాలి మనం. SC ST BC అనే దానిది వాళ్ళకి సూట్ కాదు. బీసీల గుండెలలో గాయాలు చాలా ఉన్నాయి. ఆ గాయాలు ఇప్పటిదాకా స్వాతంత్రం రాకముందు నుంచి బ్రిటిష్ వాడు దోచుకున్నాడు మమ్మల్ని, మా యొక్క సంపదని, టెక్నికల్ని, ప్రతిదీ కూడా మా చేతి పని వృత్తిదారులని. ప్రపంచంలోనే నెంబర్ 1 కదా. నీ డాలరు, నీ బ్రిటిష్ వాడు రాకముందు కంటే డాలర్ విలువ మాకు డబల్ ఉండేది. ఐ మీన్ నీ $2 ఇస్తే నాది ₹1 ఇచ్చేవాళ్ళం మేము. ఇవాళ ఎక్కడికి పోయింది? 89 రూపాయలు, 95 రూపాయలకి పోయింది. ఎక్కడ నాశనం అయింది భారతదేశం? చేతి వృత్తి వాళ్ళని ఆదరించకపోవటం వల్ల నాశనం అయింది. కొంత ఎన్టీ రామారావు గారు అప్పుడు ఇప్పుడు బీసీలని గుర్తించగలిగారు. ఇవన్నీ కాదండి. ఐ వర్క్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఐ రిజైన్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ ది పర్పస్ ఏంటి? తెలంగాణ సపరేట్ స్టేట్హుడ్ రావాలనే ఒక కృత నిశ్చయంతో నేను మానసికంగా, ఎథికల్గా నేను దాంట్లో పోయి రాజీనామా చేశాను. అదే కళింగ భవన్లో నేను ఎథికల్గా చేశాను కాబట్టి నేను పెన్షన్ కూడా క్లెయిమ్ చేసుకోలేదు సాయి గారు. ఇంకొక గమ్మత్తైన విషయం చెప్పమంటారు? ఇప్పటిదాకా నేను నోరు ఇప్పలే. పిలిపించి కేటీఆర్ గారు ఒక యూఓ లెటరు ఇచ్చిండు నాకు, రామకృష్ణ గారిని వెంటనే మళ్ళీ ఉద్యోగంలో చేరమని చెప్పి. ఉద్యమంలో పాల్గొన్నాం కదా. ఆయన ఫస్ట్ సంతకం నాదే. అది అక్కడికి పోయింది. అప్పుడు కలెక్టర్ చిరంజీవులు. మరి అక్కడి నుంచి సెక్రటేరియట్ నుంచి వచ్చింది ఒక మినిస్టరు, సీఎం చెప్పిండు కదా. చెప్పినప్పుడు నువ్వు వెంటనే రీఇన్స్టేటెడ్ గో అండ్ జాయిన్ ఇన్ జాబ్ అని చెప్పాలిగా. ఎంక్వైరీ అని రాసివి. అసలే నాకు ఇష్టం లేదు. అరే నీ అమ్మ ఈ ఎంక్వైరీలు ఎందుకు రాబోయా అని అనుకున్నా. అప్పుడు కూడా అంతకంటే నేను రాజీనామా చేయకముందు ఎయిమ్స్ హాస్పిటల్ ఉన్నది కదా బీబీనగర్లో, అతి పెద్ద రామ్కే ఉంది. రామ్కే కాదు, ఇది నార్నే రంగారావు అండ్ రాజగోపాల్ నాయుడు, పడమటి సోమారము, బీబీనగరు, అక్కడ 8 గ్రామాలకి ఆయన దిట్ట. మొత్తం కూడా ఒక 4,000 ఎకరాలకి చుట్టూ కాంపౌండ్ వారు వేసి పెట్టుకున్నాడు. ఎయిమ్స్ హాస్పిటల్లో అప్పుడు ప్రసాదరావు గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నాడు. కేటీ రెడ్డి గారు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నాడు. 6 సంవత్సరాలు అవుతుంది రామకృష్ణ గారు మాకు ఈ యొక్క ఎక్విజేషన్ కాటలేదు, పైసలు కూడా మేము తయారు చేసుకున్నాం. 51% నిమ్స్ వాళ్ళది,
49% గవర్నమెంట్ది. గవర్నమెంట్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పైసలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఎక్విజేషన్ కావట్లేదు అని అంటే నార్నే రంగారావు ఆఫీసును మొత్తాన్ని కూడా మేనేజ్ చేసి ఆ ఫైల్ని సాగకుండా 10 సంవత్సరాలు బట్టి ఆపుతున్నాడు. ఓకే. ఐ వర్క్డ్ ఇన్ ల్యాండ్ సీలింగ్ ట్రిబ్యునల్, భూ సంస్కరణల ట్రిబ్యునల్లో నేను 15 సంవత్సరాలు పనిచేసిన నేను. ఇక్కడే కాదు మొత్తం ఇది నల్గొండ, పాత నల్గొండ జిల్లా కానీ అన్ని జిల్లాలకి తిప్పేవాళ్ళు నన్ను. అప్పుడు నేను 92లో ఎంక్వైరీకి పోయాను నేను. ఎక్కడికి? బీబీ నగర్. ఓకే. ఆ విషయం మొత్తం నాకు తెలుసు. వెంటనే ఆ ఫైల్ పెండింగ్లో ఉన్నదాన్ని తీసి 262 ఎకరాలు ఎయిమ్స్కి మేము ఎక్విజేషన్కి సార్ని చెప్పి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ సాబ్కి, డిప్యూటీ కలెక్టర్ సాబ్కి చెప్తే ఈ విషయం తెలిసి నా మీద ప్రెషర్స్ వచ్చినాయి బాగా. ప్రెషర్స్ వస్తే ఎక్కడికి పోయారు వాళ్ళు? కలెక్టర్కి చెప్పారు, నా ఇంటికి కూడా వచ్చారు. ఆ రోజుల్లో 70 లక్షల రూపాయలు వాళ్ళ అడ్వకేట్లు తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టారు. కోట్ల మందికి ఉపయోగపడేటటువంటి కార్యాన్ని నేను దైవ కార్యంగా భావిస్తున్నా నేను. సారీ అని చెప్పేశాను. కక్షగట్టి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇది జరుగుతుందని 2 రోజుల ముందే పసిగట్టి ఆ అవార్డు మొత్తం 262 ఎకరాల అవార్డు మొత్తం కూడా ప్రొసీడింగ్స్ పాస్ చేపించి మా డిప్యూటీ కలెక్టర్ తోటి వెంటనే అప్పటికప్పుడు రాత్రి పోయి కలెక్టర్ ఆఫీసులో ఇచ్చి రసీదు తీసుకొని, కమిషనర్ ఆఫీసులోకి పోయి ఇచ్చి రసీదు తీసుకొని, ఆర్డీఓ అంటే ఇక్కడ తహసీల్ ఆఫీసులోకి పోయి రసీదు తీసుకొని 270 ఎకరాలు ఫస్ట్ నిమ్సది, తర్వాత ఎయిమ్స్ వచ్చింది. అంత పెద్ద 262 ఎకరాలు నేను పోతే నా ఆత్మ మొత్తం అక్కడ చాలా సంతోషపడుతుందండి. అక్కడ దానికి నన్ను ట్రాన్స్ఫర్ చేసేసిండ్రు. ఎక్కడికి? డిండి పక్కన ఉన్న ఒక చందంపేట పగటి పూటనే ఆడ ఎలుగొడ్లు తిరుగుతాయి అన్నమాట. ఓకే. చేస్తే నేను ఏపీఏటీకి పోయినా. నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే భువనగిరిలో ఉన్న ప్రతి గ్రామం నుంచి కూడా అప్పుడు వెహికల్స్ తోటి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారు అని తెలంగాణ ఫోరం డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్నారు. సరే, ఆయన చనిపోయిండు. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు కదా. ప్రతి గ్రామం నుంచి ఒక వ్యాన్ తీసుకొని పోవటం, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డికి ఒక దండ వేయటం. సార్ మీరేమన్నా చేయండి కానీ రామకృష్ణ గారిని మాత్రం ట్రాన్స్ఫర్ చేయించొద్దు సార్ అని చెప్పటం. అరే, నేను తెలంగాణ ఫోరం డెవలప్మెంట్గా ఉన్నప్పుడే ఒక్కడు వచ్చి నన్ను పలకరించినోడు లేడు, ఎవడి రామకృష్ణ అని వెంకటేశ్వర రెడ్డిని అడిగితే రామకృష్ణ వచ్చింది సార్, నల్గొండ నుంచి ట్రిబ్యునల్ నుంచి వచ్చింది సార్. అంటే ఒక మంచి పని. అట్లాంటివి నేను నా దెబ్బలు నాకు చాలా ఉన్నాయి బ్రదర్. దెన్ వాట్ హ్యాపెన్? ఇంకా నా మీద కక్ష కట్టిండు కలెక్టరు. ఏపీఏటీకి పోయినా నేను, గెలిచి వచ్చిన నేను. ఆ సందర్భంలో నాకు బాగా గుర్తు, జయహింద్ గౌడ్ అని ఉప్పలు దగ్గర ఉంటాడు. ఆ సార్ని తీసుకున్నా. అప్పటికే నాకు వీళ్ళందరూ పరిచయం. కేవీపీ గారి దగ్గరికి పోయినా, ఫోన్ తీసుకొని పిచ్చి తిట్లు తిట్టిండు ఆ కలెక్టర్ని. పిచ్చి తిట్లండి. నాకు ఎక్కడిచ్చిండు? భువనగిరిలో ఉన్నది తీసేసి ఎలక్షన్కి ఆలేరులో ఇచ్చిండు. నా మనసు కలత చెందింది. అంటే నాకు తెలుసు అప్పటికే కొన్ని వేల ఎకరాలు నేను ట్రిబ్యునల్లో టెనెన్సీ ల్యాండ్స్ కానీ, భూదాన్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ నేను చేసుకుంటూ వస్తున్నా నేను ప్రజలకి. నా రికార్డు ముందు నీ రికార్డు జీరో విశారదన్. అయితే సార్, మనం దీంతో పాటుగా ఒక 5 నిమిషాలు టైం తీసుకొని ప్రజలు, అంటే మన వీడియో చూసిన ప్రజలు మిమ్మల్ని రకరకాల క్వశ్చన్స్ అడిగారు, రకరకాల మాటలు అన్నారు. ఒక్కసారి కొన్నింటిని మనం చూద్దాం సార్ ఒకసారి, ఎందుకంటే వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పాలి. కరెక్ట్. ఒక్కసారి అది కూడా మనం మాట్లాడదాం సార్. ఒక 2 మినిట్స్. కొన్నే చదువుతాను కామెంట్స్, అన్ని టైం సరిపోదు మనకి. సో దీంట్లో ఏమంటున్నారంటే, అన్పార్లమెంటరీ పదాలు నేను చెప్పట్లేదు. పర్లేదు, చెప్పండి, నేనేం ఫీల్ గాను. ఆయన ఎంత నెగిటివ్గా అయితే మంచితనాన్ని తక్కువ దూరం పోద్ది, నెగిటివ్ ఎక్కువ దూరం పోద్ది. కాబట్టి నో ప్రాబ్లం, ఐ నెవర్ ఫీల్, ఐ విల్ బి వెరీ హ్యాపీ. సరే సార్. ఈయనెవరో కందుకూరి నవీన్ అంట. సో ఈయన ఏమంటాడంటే, అరే లుచ్చా, డాక్టర్ విశారదన్ సార్కి ఉన్న కమిట్మెంట్ నీకు 0% లేదు, నువ్వు నోరు మూసుకో, వర్స్ట్ ఫెలో అంటాడు. అవును. ఓకే. ఇంకోటి ఏమంటారంటే, అరే వెధవ, కామెంట్స్ పెట్టే వెధవల్లారా, బీసీ ఉద్యమాన్ని బర్నింగ్ చేసినే తీన్మార్ మల్లన్న, ఇది జగమరిగిన సత్యం, పక్కా ప్లానింగ్, తీన్మార్ మల్లన్న పంపిన వ్యక్తిని అర్థమవుతుంది అని చెప్తున్నారు సార్.
సో వీళ్ళు ఏమంటున్నారంటే నీ ఆలోచన మొత్తం అమ్ముడు పోయినట్లుగా మాట్లాడుతున్నావు, యా విశారదన్ గారిని విమర్శించడం నీ పద్ధతి సరికాదు, నువ్వు సపోర్ట్గా ఉండకపోయినా పర్లేదు కానీ ఇలాంటి బ్రోకర్గా వ్యవహరించింది చాలు, తీన్మార్ మల్లన్న కొమ్ము కాస్తూ తీన్మార్ మల్లన్న తరపున మాట్లాడుతున్నాను మీరంతా అని చెప్పి సాయి గారు పాయింట్ నెంబర్ 1, అసలు తీన్మార్ మల్లన్ని నా జీవితంలో ఏనాడు కలవలేదు, మన ఇద్దరం ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు అంత దూరంలో కూడా నేను చూడలేదు. ఓకే ఓకే, నా నోటి వెంట అబద్ధాలు రావు, తప్పుడు రాదు, హ్యూమిలియేషన్ ఎవరిని చేయండి నేను. ఓకే నాకు అందులో తెలిసిన ఒకతను గాంధీనగరు, ఎవరు మన ఒట్టిజానయ్య తెలుసు, 2010 నేషనల్ హైవే ఉద్యమంలో ఆయన కలిసిండు అప్పుడు. ఓకే ఓకే అసలు ఆ గ్రూప్లో ఎవ్వరు తెలియదండి నాకు. ఎస్ నువ్వు లుచ్చా అంటున్నావు కదా, నేను నిన్ను ఆహ్వానిస్తున్నా, నేను వీళ్ళది ఎవరిది ఈ యొక్క కొమ్ము కాస్తున్నా అని అంటున్నావు కదా, నువ్వు కాస్తా కొమ్ము అంటే తీన్మార్ మల్లన్న బీసీ కాదా, జాజుల సీన్ బీసీ కాదా, నా వర్గం అండి వాళ్ళు, నా వర్గం వాళ్ళు. అంటే వాళ్ళని నేను భుజాన వేసుకొని పీర్లను మూసినట్టు నేనేం మొయ్యను. మీరు చేసేటటువంటి తప్పుడు అవి మొత్తం కూడా 100% అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయ్యే ఉన్నాయి సార్. ఇదిగో ఇంకోటి కూడా ఎవరో పెడుతున్నారు, మీరిద్దరు నన్ను కూడా కలిపేశారు దీంట్లో. సో మీరిద్దరు ఎవరికి కొమ్ము కాస్తున్నారో అర్థమవుతుంది. బీసీలకు రాష్ట్ర బడ్జెట్లో వాటాలు కావాలని 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలను చైతన్యం చేయడానికి గల కారణం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు. ఆనాడు అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 ప్రకారం మండల కమిషన్ వేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంబేద్కర్ ఎవరో మీరు మర్చిపోతున్నారు. ఇంకోటి మీకు ఇతనికి ఎస్సీ అంటే ఒక్క నిమిషం ఆగండి. అంబేద్కర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మా గుండెల్లో నిండుగా నిలుపుకున్నాం, మాకు ఇయ్యకపోయినా కూడా. ఇక్కడ ఒక కొత్త కాన్స్పిరసీ మొదలైంది, అది ఎట్లనో చెప్తాయినండి. అంబేద్కర్ గారు వాస్తవం ఎస్సీ ఎస్టీస్ అప్పుడు ఉన్న దుర్భరమైనటువంటి పరిస్థితులలో వాళ్ళకి ఇచ్చారు. ఇంకా 100 సంవత్సరాలకైనా అంబేద్కర్ ఎస్సీ ఎస్టీస్కి దేవుడే. హిందూ కోడ్ అండి, ఆయన ప్రధాన ఎజెండా హిందూ కోడ్. కులవర్గం ఉండకూడదు అనేది ప్రధానమైనటువంటి హిందూ కోడ్. ఇవాళ అది మాట్లాడకుండా బీసీలకి ఇస్తామంటే వాళ్ళే రాలేదని డైవర్షన్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అంబేద్కర్ గారు బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని మమ్మల్ని ఆహ్వానించినట్లు చూపెట్టండి, ఓకే, అప్పుడు కాంప్రమైజ్ అవుతాను. హిందూ కోడ్ ప్రధానమైనటువంటి ఎజెండా. ఆ రోజులలో 1947లో గాంధీ గారు ఒక పక్క, అంబేద్కర్ గారు ఒక పక్క, అక్కడ కూడా నెహ్రూ గారు ఒక పక్క ఉన్నప్పుడు అంబేద్కర్ని చిన్న చూపు చూసేదండి అప్పుడు ఉన్న క్యాబినెట్ కానీ అప్పుడున్న బ్రాహ్మణ సమాజం మొత్తం కూడా. నాకు తెలుసు చెంచా యుగం అంటే ఏందో తెలుసు. కాన్షీరాముని అధ్యయనం చేశాను నేను, అంబేద్కర్ని అధ్యయనం చేసిన నా లైబ్రరీలో చూద్దురా, నా లైబ్రరీలో వచ్చి చూద్దురా ఒకసారి. ఇక్కడ చెప్పేవాళ్ళు ఈ మిత్రులందరికీ నా మీద నెగిటివ్ లంజ కొడక అన్నా కూడా నాకేం బాధలేదు. అది నీది నోరు, నీకు స్వాతంత్రం ఉన్నది, మరి నాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ బీసీలకి లేదు. ఇదే అంటున్నారు. ఇతనికి ఎస్సీలు అంటే చిన్న చూపు, ఇతను బీసీలు ఏ పార్టీలో ఉండొచ్చు, వాళ్ళని ఏమి అనకూడదని. అంటే ఆయా పార్టీల్లో ఉండి బీసీ ఉద్యమాన్ని నడపడం ఎలా సాధ్యమవుతుంది, రిజర్వేషన్ సాధించడం ఎలా సాధ్యమవుతుంది? అయ్యా మీకు తెలియదు కానీ మీరు నిజంగా మీ అక్కస్ 1% కనిపిస్తుంది. కింది స్థాయి వ్యక్తి మీకు దారి చూపిస్తే మీ జాతి వైరం మా కళ్ళకు బరాబరుగా అనిపిస్తుంది. నువ్వు ఫేక్ అంటే వీళ్ళందరూ ఏమంటున్నారంటే మీకన్నా కింది స్థాయి విశారదనే తోపు కాదు కదా సార్. వీళ్ళు అంటుంది ఏంటంటే మీకన్నా కింది స్థాయి వ్యక్తి కులంలోనా ఏమో మరి వాళ్ళు చెప్పే ఉద్దేశం, కింది స్థాయి వ్యక్తి వచ్చి మీకు లీడర్ చేస్తాను అంటే మీ ఉద్యమాన్ని నడిపిస్తా అంటే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వీళ్ళందరికీ తెలవని ఒక విషయం ఉంది ఇక్కడ. విశారదని నా బ్రదర్ అన్న నేను, ఇందాకని కూడా అన్నా నేను. అందులో ఉన్న విశారదన్కి చాలా దగ్గర ఉన్న వ్యక్తులకు తెలుసు నేను, నా తమ్ముడే అంట నేను విశారదన్. ఎందుకు ఆయన రావాలి మరి సరే నేను బీసీని పద్మశాలినండి, మరి నేను ఆయన్ని చిన్న చూపు చూసేవాడిని అయితే నా ఇంట్లోకి తీసుకొని వచ్చి నా డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి నేను చూడగలుగుతానా?
అరే మినిమం కామన్ సెన్స్ తోటి పెట్టండి రా భయ్. నేను విశారదను మంచిగా అయితే సమాజానికి ఉపయోగపడతారు అనే భావన నాది. ఇప్పటికీ కూడా విశారదన్ గారు ఈ హ్యూమిలేషను వీళ్ళందరి మీద బీసీ నాయకుల మీద చేయకుండా చేయండి, ఎవరొద్దన్నారు. కానీ ఇంకొక సూచన కూడా ఇస్తున్నా, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని మీరు పెట్టారు కదా, పెట్టినప్పటి నుంచి నేను కూడా ఉన్నా కదా, పరోక్షంగా ఉన్నా కదా. బీసీకి ఒక చైర్మన్ని పెట్టండి, బీసీ వాడిని. ఎస్సీకి ఒక చైర్మన్ని పెట్టండి, ఏది ఎస్సీ వర్గానికి. ఎస్టీకి ఒక చైర్మన్ పెట్టండి. ఎస్టీ వాళ్ళు కూడా ఎందుకు ఒప్పుకుంటారండి ఎస్సీ అని అంటే? బీసీ వాళ్ళది పక్కన పెట్టండి. అక్కడ ఆ లాజిక్ మీరు ఎందుకు మిస్ అయ్యారు? ఓకే, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని పెట్టినావు అంటే సావుకి ఒకటే టప్పు, పెళ్ళికి ఒకటే టప్పు, పురుడికి ఒకటే డప్ప. ఇది తెలవదా? తీర్మారు ఇప్పుడు కొట్టాలో తెలవదా మనకి? నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే విశారదన్ గారు బీసీలకు ఒక చైర్మన్ పెట్టండి, ఎస్సీలకు ఒక చైర్మన్ మీరే ఉండండి, ఎస్టీలకు ఒక చైర్మన్ ఉండండి. ఓకే, అది ఉద్యమం నడిపే విధానం. ఇంకో క్వశ్చన్ సార్, ఇందా మనం మాట్లాడుకున్న దీంట్లో వచ్చింది, జస్టిస్ ఈశ్వరయ్య గారు చిరంజీవులు సార్ తెలియదా, వాళ్ళకు వాయిస్ లేకపోతే విశారదన్ గారిని మద్దతు పెట్టుకోవచ్చు, కానీ వారు ఇతర బీసీ నాయకులను దూషించుతుంటే మన పని మనం చేసుకుందామని, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి చెప్పనే స్థితిలో ఉన్నారా, లేకపోతే వాళ్ళ అనుమతి ఉందనుకోవాలా? ఇప్పటికైనా బీసీలు నిందించడం మాని సమాంతరంగా పనిచేయండి, లేకపోతే ఊరుకోండి అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సమాధానం నా దగ్గర ఉంది దీనికి. ఈశ్వరయ్య గారు మాట్లాడరు, నాకు తెలుసు అది. ఓకే, చిరంజీవి గారు మాట్లాడరు, నాకు తెలుసు. 2 నెలల క్రితమో 3 నెలల క్రితమో నేను వాళ్ళకి పెట్టిన మెసేజ్లో చూసుకోమని చెప్పండి, నేను ఈ వర్గాలది మేలు కోరుతున్నానో కీడు కోరుతున్నానో. బీసీ ఎస్సీ బీసీలందరూ నీ భుజాల మీద కాని పెట్టి, కాని అంటే తెలుసు కదా, కాని అంటే ఏంది, ఎద్దుల్ని కట్టే కాని ఉంటుంది కదా, కాని పెట్టి నిన్ను గుంజమంటారు విశారదన్ అని కూడా చెప్పాను నేను. ఎందుకు? చిరంజీవి గారికి కానీ నేను ఏఐబీసీఎఫ్ వైస్ ప్రెసిడెంట్నండి. మోరేవారు ఇదే మన కరోనాలో ఒక పెద్ద ఆపద వచ్చింది ఈశ్వరయ్య గారికి. పంజాగుట్టలో నా ఆఫీస్కి తీసుకొని పోయి నా మీడియా సెంటర్ మొత్తం ఉంటే అక్కడ వీరిని నేను ఒక్కడేనండి బయటేసింది, ఈశ్వరయ్య గారిని. ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. రియల్లీ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద కామెంటర్స్. వై? బికాజ్ నేనేంటో వాళ్ళకు కూడా తెలవాలి. అదే సార్, ఇక్కడ ఒక అతను పెట్టాడు, ఇక్కడ ఒక అతను, ఇతని పేరేంటో మరి రమేష్ అనుకుంటా, ఇంతవరకు ఈ రామకృష్ణ అనే పర్సన్ ఏ ఒక్క ప్రజలకి తెలియదు, మీరు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి తప్ప రామకృష్ణ అనే సంగతి ఎవరికి తెలియదు. ఒక నిమిషం సార్ ఆగండి, ఆ బ్రదర్కి చెప్తున్నా, అందరూ వీళ్ళకి కూడా చెప్తున్నా, మిగతా ప్రపంచానికి అందరికీ చెప్తున్నా, వడ్డేపల్లి రామకృష్ణ అని గూగుల్లో కొట్టండి, రైతు సేవ రామకృష్ణ అని గూగుల్లో కొట్టండి, వడ్డిపల్లి రామకృష్ణ అని గూగుల్లో కొట్టండి, లేదా ఇది గాడి న్యూ అని గూగుల్ ఛానల్ కొట్టండి. ఓకే, నా స్టైల్ ఏందో మీకు తెలుస్తుంది, నేను చేసిన సేవ ఏందో తెలుస్తుంది మీకు. ఎట్లా బ్రదర్ మీరు అట్లా తెలవకుండా మాట్లాడి మీరు విశారదన్నే నష్టపరుస్తున్నారు దీంతో, మీరు చేసే కామెంట్స్. ఓకే, సో ఇదిగో కొంతమంది చెంచాల కోసం ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూ ఇది, పూర్తిగా అగ్రవర్ణాల దగ్గర చెంచాలుగా పనిచేసిన వారు చేసుకున్న ఇంటర్వ్యూ ఇది. కులాధిపత్య భావజాలంతో ఆలోచిస్తూ బీసీ ఉద్యమాన్ని వెనక్కి నెట్టి చల్లార్చే మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారంట. ఈ చెంచాలు ఎవరు? చెంచాయుగం చదవని చెప్తున్నా ఆయన్ని. చెంచాయుగం ఎవరు రాసిండ్రు తెలుసు, అది ఆ పుస్తకం చదవమని చెప్తున్నా. నెంబర్ 1, ఎస్సీలకి ఓసీలలో రెడ్డోళ్ళకి కమ్మోళ్ళకి వెలమోళ్ళకి నేను వత్తాసు పలుకుతే పట్టుమని 6 నెలలు కాలేదండి నేను రాజీనామా చేసి కేసీఆర్ని వ్యతిరేకించి కోదండరామ్ కారులో నుంచి దిగొచ్చిన నేను. ఆల్ పార్టీ మీటింగు కళింగ భవన్లో జరిగితే తర్వాత 3 డేస్ తర్వాత ఢిల్లీ పోవాలి. సోనియా గాంధీ కాల్ ఇచ్చింది తెలంగాణ సపరేట్ స్టేట్ గురించి. తెలంగాణ సపరేట్ స్టేట్ కోసమే కదా వడ్డేపల్లి రామకృష్ణ అనే వ్యక్తి రాజీనామా చేసింది. ఎవరికి చెప్పుకోలేదండి నేను ఇప్పటి వరకు కూడా. వీళ్ళిద్దరి కన్వర్షన్లో
కోదండరాము కేసీఆర్ కన్వర్షన్లో కోదండరాము ఏమంటాడు, మనం పోవాలిగా సార్, అందరు నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మనం ఢిల్లీ మీటింగ్కి పోవాలి, సోనియా గాంధీ గారు రమ్మన్నారు కదా. అప్పటికే జానారెడ్డి గారు, మన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు అందరు వెళ్ళిపోయినరండి. ఆ జేఏసీలో ఒక సిపిఎం పార్టీ తప్ప ఆల్ డెలిగేషన్స్ ఆర్ వెంట్ టు ది ఢిల్లీ ఎక్సెప్ట్ చైర్మన్ ఎవరండి దానికి. ఈ కేసీఆర్ గారు ఆ జేఏసీకి చైర్మన్గా కోదండరాముని పెట్టిండు. నేను ఫ్రెష్గా ఇది రాజీనామా చేసి 6 నెలలు ఎంతో ఓకే మేము ఇది నల్లగొండ క్లాక్ టవర్ దగ్గర గోలి మసూదన్ రెడ్డి అక్కడ జేఏసీ మీటింగ్ని ఏర్పాటు చేసిండు, బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిండు ఆయన, అడ్వకేట్ అతను. అక్కడ పోయి మేము వచ్చే సందర్భంలో మధ్యలో దిగి వచ్చిందండి. ఆ కన్వర్జేషన్ నాకు నచ్చక, నేను ఆత్మగౌరవం ఉన్నవాడినా ఈ రెడ్డిలకి లేకపోతే ఇది వాడినా ఆగండి, వెలమల గురించి చెప్పా కదా, రెడ్డిస్. జానారెడ్డి 35 సంవత్సరాలు ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రోడ్డు వేసిండు, ఇష్టారాజ్యం. అప్పుడు మొత్తం 8, 6, 12 గ్రామాల రోడ్డు, హాలియాటు ఇటువైపు ఇది దేవరకొండ రోడ్డు కలిసే రోడ్డు మొత్తాన్ని కూడా బలవంతంగా వేసి పడేసిండు. 35 సంవత్సరాల తర్వాత వాళ్ళ కాంపెన్సేషన్ ఇప్పించిన జానారెడ్డి ఒక సందర్భంలో కలిసినా కూడా అప్పుడు అట్లా నడిచింది అంటే అట్లా ఎట్లా నడుస్తుందండి, నష్టపరిహారం ఇవ్వకుండా మీరు ఎట్లా నడుపుతారండి అని ఎదిరించినండి నేను. మరి నాకు ఇవాళ అదే లోకాయుక్తలో 300 మంది నాకు ఆథరైజేషన్ ఇచ్చిండ్రు అంటే మరి నేను కూడా కమిట్ కావచ్చు కదా, జానారెడ్డి దగ్గర కమిట్ కావచ్చు కదండి. ఇంకొక విషయం కూడా చెప్తా మీకు, ట్రై టు ప్లీజ్ నోట్ దిస్ వన్. నేషనల్ హైవే 53 గ్రామాల్లో నల్లగొండ జిల్లాలో పోయింది. ఈ 53 గ్రామాల నల్లగొండ జిల్లాల్లో ఊసురోమ్ అని అంటూ ఒక్కొక్క ఎంత ఇచ్చిండ్రండి, 40 రూపాయలు అండి గజానికి ఇచ్చింది నష్టపరిహారం. ఇవి తిట్టకూడదు బాస్టర్స్ అది ఇది అని. 40 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలు అండి గజానికి. 1,23,000 2 లక్షల లోపు కమర్షియల్ వాల్యూస్ ఇస్తే కళ్ళకి రక్తం నీటి చుక్కలు వచ్చినాయి. అందులో 90% మంది ఎస్సీసు, ఎస్టీసు, బీసీస్ ఉన్నారు. వాళ్ళకే కదా నేను చేసింది. 10% ఉంటారేమోనండి ఇది రెడ్డిస్ కానీ అదర్ కమ్యూనిటీ వాళ్ళు. 90% మీకే కదా చేసింది. ఇండియాలో నెంబర్ 1 అండి నేను ఆర్బిట్రేషన్ కేసెస్ వేపియటంలో. వీళ్ళందరికీ ఫర్ దట్ నా దెబ్బకి తట్టుకోలేక రిజ్వీ నేను ఆర్బిట్రేషన్ కేసెస్ చేయనని సెంట్రల్ గవర్నమెంట్కి పిటిషన్ పెట్టుకున్నాడు. కలెక్టర్ రిజ్వీ మొన్న కూడా జరుగుతుంది కదా ఆయన మీద గోలా. ఆ రిజ్వీ అప్పుడు నల్గొండ కలెక్టర్గా ఉంటే ఇదే గుత్తా సుఖేందర్ రెడ్డి కలెక్టర్ దగ్గర ఉంటే సత్యాయి పరదాన ఇదాలనా మిస్టర్ కలెక్టర్ అని అడిగిన వాడిని నేను. సత్యం మీద భద్రాచలం అడవుల్లో కూడా ఇయ్యరండి 150 రూపాయలు గజానికి. నేషనల్ హైవేకి నువ్వు ఇయ్యటండి. చిట్యాల ఇది మన 5 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ ద పంతంగి టోల్ ప్లాజా కూడా దొంగదే. నా నెక్స్ట్ ఉద్యమం టోల్ ప్లాజాలు ఎత్తేయాలనేది. నా నెక్స్ట్ ఉద్యమం టోల్ ప్లాజాలు ఎత్తేయాలనేది. వీరు ఇవన్నీ అనకూడదు. కానీ చివరిగా ఒక్క క్వశ్చన్, దీంట్లో ఒక క్వశ్చన్ సార్, వీళ్ళు ఏమంటారంటే బీసీవాదం పేరుతో అగ్రకులాల పార్టీల దగ్గర పనిచేస్తూ అగ్రకులాల పార్టీలతో అంటగాగుతూ బీసీ జనాభా మొత్తాన్ని ప్రజల్ని మోసం చేస్తున్న చెంచాలను బట్టలుడదీస్తనే రోజులు బీసీ యువకులు విద్యావంతులు ఎత్తుకుంటారనే భయంతో మీరు విశారదంగానే విమర్శిస్తున్నారు. బీసీవాదం పేరుతో అగ్రకులాల పార్టీల దగ్గర పనిచేస్తూ అగ్రకులాల పార్టీలతో అంటగాగుతూ బీసీ జనాభా మొత్తాన్ని ప్రజల్ని మోసం చేస్తున్న చెంచాలను బట్టలు తీస్తున్న రోజులు దగ్గరలోనే ఉన్నాయనే భయంతో మీరు విశారదంగా విమర్శిస్తున్నారు. అది అసలు మీ ఎస్సీలు మా బీసీలు ఏంటి? ఆ మాటకు వస్తే బీసీల రిజర్వేషన్లు ఏ విధంగా వచ్చాయో, ఏ వర్గం వారు తీసుకొచ్చారో అది కూడా మాట్లాడండి అంటున్నారు. కరెక్ట్. ఏ వర్గం వారు తీసుకొచ్చారు? బీసీలేమేనండి. బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి బీసీలే. ఎస్సీలు ఇవాళ రాజ్యాంగ పరిరక్షణలో ఉన్నారు. ఓకే, నేను అంటున్నా ఇప్పుడు ఆయన పెట్టిన అతనికి తోటి నాకు కాంట్రవర్సీ లేదు కదా. ఆయన ఎవరి ప్రభావంతో పెడుతున్నా అనే వ్యక్తినే నేను కేంద్రంగా చూడాలి. విశారదన్నే నేను నీకు విశారదన్ ఆ బ్రదర్ పాపం ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలి అతను. విశారదన్కే నేను సమాధానం చెప్తున్నా అనుకోండి. ఏ అగ్రకులం వాడికి నేను వత్తాసు పలికినా కమెంట్ నిరూపించు. 0.01% ఎక్కడైనా అగ్రకులం వాళ్ళకి నేను వత్తాసు పలికినానంటే ఆ స్టూడియోలోనే ఒక ఊరి తయారు చేయి.
ఆ స్టూడియోలోనే నేను ఊరేసుకొని చేస్తా. నువ్వు సిద్ధమా? ఏం రెచ్చగొడుతున్నావు విశారదన్? ఇప్పటికీ కూడా నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. సో ఇప్పుడు మీరు చేస్తున్న ఆరోపణలకు కానీ వీటికి కానీ విశారదన్ మహారాజు గారిని మా స్టూడియోకి పిలుస్తాం మేము. సో డిబేట్కి రెడీ అయ్యా మరి వీరాయనతో. బ్రహ్మాండంగా అండి. చాలా సంతోషకరమైనటువంటి వార్త చెప్తున్నావు సాయి. ఎందుకంటే ఇది యావత్ భారతదేశానికి తెలవాలి. నేను ఇందాక రెండో ఉద్యమం అని చెప్పాను కదా, నిన్ననే క్రియాటిన్ టెస్ట్ చేయించుకున్నాను నేను. అసలు నేను ఉద్యమానికి పనికి వస్తానా పనికి రానా అది మా రిపోర్టు. కిడ్నీలది కూడా చేయించుకున్నా రెడీగా. ఎందుకంటే అసలు మరి 66 సంవత్సరాలు పోయి యాడ్నో అడ్డం పడితే మళ్ళీ అవుతుంది కదా. కాబట్టి ఐఎమ్ వెరీ ఫిట్. 40-45 ఏజ్ గ్రూప్లో ఉన్నట్లే ఉన్నది నాకు. బాగానే ఉంది కనుక నిరూపించు విశారదన్. ఓకే, నువ్వు నిరూపించు. నువ్వు ఈ 10,000 కిలోమీటర్లు చేసినటువంటి పాదయాత్ర మొత్తాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు. నీ వర్గం వాళ్ళకు ఉపయోగపడు. చాలామంది స్ట్రీట్ బాయ్స్ ఉన్నారు. బీసీలకి మా కృష్ణయ్య చేసిండండి. బాజాబ్తా చెప్పుకుంటాం. కృష్ణయ్య దగ్గర ఒక లెటర్ తీసుకొని పోకుండా ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎమ్మెల్యేలలో ఉన్నాడా? ఎంపీలలో ఉన్నారా? ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇప్పుడు ఉన్న ఆయన శిష్యులే కదా వీళ్ళంతా. వాళ్ళల్లో ఉన్నారా చెప్పండి? మీరు చేసుకోండి మంచిగా, మీ వర్గాన్ని గట్టిగా చేసుకోండి. మీ వర్గం వాళ్ళు అందరూ ఎస్సీ ఎస్టీస్లలో విభేదాలందరినీ ఇప్పుడు 4-6 వర్గాలు ఉన్నాయి ఒక మాదిగాసులని. వాళ్ళందరినీ ఫస్ట్ మీరు సంస్కరించుకోండి. ఒక డయాస్ మీదకి రండి. మీరు నిలబడ్డ దగ్గర బీసీలో సపోర్ట్ చేస్తాం. మీ రిజర్వేషన్స్ ప్రకారం మేము నిలబడ్డ దగ్గర మీ సపోర్ట్ చేయండి. అంటే నన్ను ఉన్నత వర్గాల వాడి ఏమన్నాడు బాబు వెనుక కాస్తున్నానా కొమ్ము కాస్తున్నాంటే మనుషులు అనుకునే వాడికి ఎవడికి కొమ్ము అనేది ఉండదండి. వెనుపు ఒక్కటే ఉంటుంది. నేను వాడి కొమ్ము కాసేది ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేవాడిని నేనైతే. ఓకే, సో ఫైనల్గా సార్, ఫైనల్గా విశారదన్ మహారాజ్ కానీ ఆయన అనుచరులకు కానీ ఒక మాట ఏం చెప్తారు మీరు? బ్రదర్, నువ్వు నడిచిన నడక వృధా చేసుకోకాకు. ఒక రెప్యుటేషన్ ఉన్నది నీకు. అది నేను గుర్తించా కాబట్టే మనవాడు అనే భావనతోటి ఒక బ్రదర్లీహుడ్ తోటి నేను దగ్గర తీసి హక్కును చేర్చుకున్నా. కానీ ఎంత చెప్పినా నువ్వు వింటలే. ప్రతి ఒక్కడిని అది ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఆ మాటలు ఏ మాటలండి అవి? ఆత్మలు ఏందండి? ఆత్మలు ఎన్ని ఉంటాయో తెలుసా విశారదనికి నీకు? బహిరాత్మ ఉంటుంది, అంతరాత్మ ఉంటుంది, ప్రత్యేక ఆత్మ ఉంటుంది. 5 ఆత్మలు ఉంటాయండి. ఆత్మలు మా దగ్గర ఉండాలి, శరీరాలు వాళ్ళ దగ్గర ఉండాలి. ఏంటంటే ఇవన్నీ గొంతు పట్టుకుంటా భూకంపం వస్తుంది, బద్దలైపోతాయి. చెయ్యి, నేను ఈ పెన్నిస్తా, బద్దలు చెయ్యి. సింపుల్గా చెప్తున్నా, ఈ పెన్నిస్తా, నీకు బద్దలు చెయ్యి. మెదడులో వచ్చేటటువంటి ఆలోచనలు రాజకీయ నాయకుడికి పెదాల నుంచి బయటికి వెళ్ళకూడదు. అట్లా నువ్వు స్ట్రాటజీ మెయింటైన్. ఐఎమ్ ద పొలిటికల్ స్ట్రాటజిస్ట్. చాలామందికి నేను పొలిటికల్ స్ట్రాటజిస్ట్కి పనిచేసిన నేను. అంటే ఎవరికన్నా అంటే రెడ్డిస్కి చేయలేదు సుమా, వీళ్ళకి చేయలే, ఎవరికి వీళ్ళకి చేయలే నేను. నన్ను విమర్శించే అంత కాదు నీది, గుర్తుపెట్టుకో విశారదన్. నాకంటే 15-16 సంవత్సరాలు చిన్న. నువ్వు జ్ఞానంలో గొప్ప అని అనుకుంటున్నావేమో. నీకున్న జ్ఞానము ఇదేనా? నీ వాళ్ళని విమర్శించటమేనా? నీ వర్గాన్ని విమర్శించుకోవటమేనా? మారు కొద్దిగా, ప్రజలకు ఉపయోగపడమనేదే నా మెసేజ్ అండి మా మహారాజు గారికి. ఏ మహారాజు? విశారదన్. వాళ్ళ అనుచరగణానికి కూడా చెప్తున్నా, గుడ్డిగా నమ్మకంట్రా భయ్. మీ యొక్క యుక్తి, మీ యొక్క సమయం, మీ యొక్క వయస్సు సార్కి ఇస్తున్నారు, సంతోషమే. సరైన మార్గంలో ఉంచటానికి మీరు కూడా ఉండాలని అంటున్నా నేను. ఇవాళ నేను చెప్పిన కదా, మా గుండెల్లోకి జరిగినటువంటి గాయాలు చాలా ఉన్నాయి. మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి, మాకు లేవు. అది ప్రభుత్వ రక్షణే. నీకు అట్రాసిటీ యాక్ట్ ఉన్నది, అది ప్రభుత్వ రక్షణే. నువ్వు ఒకవేళ బీసీని తన్నాలి అని అంటే ఓసీ దగ్గరికి పోయి వాడు ఎవడన్నా చెప్తే, ఓసీ నీ రెడ్డి కానీ కమ్మ కానీ చెప్తే మా బీసీల మీదనే నువ్వు కేసేసేది. 90% బీసీల మీద కేసులు రాష్ట్ర వ్యాప్తంగా, ఇది నీకు దేశవ్యాప్తంగా చూసుకుంటుంటే. మరి
ట్రైబల్స్ ఉన్నారు కదండి, ట్రైబల్స్ ఎస్సీ ఎస్టీ జోలికి పోతారా? అంటే నీకేమో పార్లమెంటు రక్షణ, అసెంబ్లీ రక్షణ సీట్లలో, ఎస్సీ ఎస్టీ రక్షణ, బీసీలకి ఏమి రక్షణ ఉన్నదండి? మా రక్షణ కోసం మేము పోరాడుతున్నాం, మా ఉద్యమం మేమే చేసుకుంటాం. మీరు అవసరం లేదు మాకు, మీరు 1% కూడా అవసరం లేదు. రియల్లీ మీ పార్లమెంటు స్థానాల్లో మమ్మల్ని ఉపయోగించుకోండి, మా పార్లమెంటు స్థానాల్లో మీకు ఉపయోగపడతాం, మాకు ఉపయోగపడండి. అగ్రకులాల ఏంది సాయి గారు, కోట్లు కాదండి, వేల కోట్లు కాదండి, లక్షల కోట్లలో అయిపోయారు ఒక్కొక్కళ్ళు. లక్షల కోట్లు అండి. ఎవరి సొమ్ము అండి? ప్రజల సొమ్ము. ఎవరి సొమ్ము అండి? 70% బీసీల సొమ్ము వీళ్ళు దాచుకున్నదంతా. మరి దాని మీద ఇంకొకటి స్పష్టంగా చెప్తున్నా విశారదన్జీ బ్రదర్, నేను చర్చకు సిద్ధం, నువ్వు కూడా రా. ఇంకొకటి కూడా, క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్గా ఉండాలి చర్చ అంటే. ఒట్టిగా నేను వేగ్గా నీ యొక్క మేధావితనాన్ని నా ముందు పెడితే నా దగ్గర పనిచేయదు. చలో రిజల్ట్ ఏంటి మాట్లాడుకుందాం. ఇంకొకటి కూడా చెప్తున్నా విశారదన్ భాయ్, చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారు బీసీల ఉద్యమం బీసీలే చేయాలి, మద్దతు తీసుకో. నిన్న మొన్న మందకృష్ణను అద్దంకి దయాకర్ గారు అదే డయాస్ మీద మాట్లాడుకుంటున్నారు. అద్దంకి దయాకర్ అంటున్నాడు, అన్న మనం ఇప్పుడు చేద్దామే బీసీ ఎస్టీ ఉద్యమం అని అంటున్నాడు. అంత పలసన పడ్డామా మేము? మీతోటి పాఠాలు నేర్చుకునేటట్లున్నావా? ఈ మాట అంటే ఎస్సీలని చిన్న చూపు చూస్తున్నారు అని అంటావు. ఎక్కడిది తోకకేస్తే మేడకేస్తే తోకకి, ఏంది ఇది? కరెక్ట్ కాదు ఇది. ఓకే, ఈ సందర్భంగా ఇంకొకటి కూడా చెప్తున్నా, వెట్టి చాకిరీ పోయింది మన దగ్గర. 100% పోయిందా? ఇటుక బట్టీలలో పోయిందా? పోలేదు కదా. పోలేదు. మరి ఆ వెట్టి చాకిరీలో పనిచేసే ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డల్ని అది సమాజంలో బాధ్యతగా నువ్వు బయటికి తీసారా? లక్షల ఎకరాలు ఉన్నదండి వెట్టి ఇనాం. అప్పుడు అదేంటి మరాఠవాడ సర్వే చేసింది. మన పహనీలు, చౌఫస్లాలు, ఫైసల్ పట్టీలు ఇవన్నీ కూడా మరాఠీ పదాలు. సర్వే చేసేటప్పుడు రాళ్ళు మోసిన వాళ్ళు ఎస్సీస్ ఉన్నారండి. 90% ఎస్సీస్ ఉంటారు, 10% బీసీస్ ఉంటారు. సర్వే రాళ్ళు మోసిన అది వెట్టి ఇనాం, వెట్టి చేశారు కాబట్టి. బల్వతా ఇనాం, వాడికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా నువ్వు వెట్టి చేయాలి, అది బల్వతా ఇనాం అండి. చౌతాయి ఇనాం, చౌత్ అంటే భాగం, ఆ భాగం ఇవ్వకపోతే చెయ్యాలి, నువ్వు ఇనాం ఇచ్చిండ్రు వాడికి. చాకలోళ్ళకి ఇనాం ఉంది, మంగళోళ్ళకి ఇనాం ఉన్నది. కొన్ని దేవస్థానాల్లో డప్పులు కొడతారు, మృదంగాలు వాదిస్తారు. ఇనాం భూములన్నీ పోయినాయి. లావుని పట్టాలు ఇవాళ ఇక్కడ చౌటుపల్ల మండలం అను ఇబ్రహీంపట్నం, మీ ఊరు ఇబ్రహీంపట్నం మధ్యలో ఇప్పుడు అదేదో సిటీ కట్టారు కదా, ఏది ఫార్మా సిటీ, 4th సిటీ అంటున్నారు. ఎన్ని లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీస్ భూములు లావుని పట్టాలు ఇచ్చినాయి కానీ, సీలింగ్ పట్టాలు ఇచ్చినాయి కానీ, ఇనాము ఓఆర్సీలు ఇచ్చినాయి కానీ, చౌతాయి ఇనాము, బల్వతా ఇనాము, మాఫీ ఇనాము, ఈ ఇనాం భూములన్నీ మొత్తం కూడా ఒక చిన్న నోటీస్ ఇచ్చి గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని అమ్ముకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావు విశారదన్? వాళ్ళ యొక్క ఇనాం భూములు కానీ వాళ్ళ యొక్క లావుని పట్టాలని రక్షించాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? అయ్యండి, మీరు 1,00,000 కిలోమీటర్లు ఇది 1,00,000 ఎకరాల భూ పంపిణీ అనేది అది నీ కాన్సెప్ట్, అది ఉండాలి. నన్ను అడుగు చెప్తా, అది ఉండాలి. 50 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు మొత్తం మాయమైపోయినాయి. సీలింగ్ పట్టాలు ఇచ్చిన మొత్తం సీలింగ్ అయిపోయినాయి. డిఫామ్ పట్టాలు ఇచ్చేదండి ఇంతకుముందు చెరువు శిఖాలకి వాటికి. తర్వాత అవన్నీ ఇప్పుడు పోయినాయి. టెంపుల్ ల్యాండ్స్ పోయినాయి, భూదాన్ ల్యాండ్స్ పోయినాయి, వక్ఫ్ ల్యాండ్స్ పోయినాయి. ఏం మిగిలినాయా మీకు? ఎస్సీ ఎస్టీస్కి భూమి కోసం పోరాడదామంటే ఇప్పుడు పీక్కుంటానంటే నిన్ను పీకనిస్తాడా? ఏం పీకనిస్తాడు? ఎవరు పీకనిస్తారు? 1,00,000 కోట్లు. నా ఒక్కసంత కోట్లేనండి. కోట్లు చేసే అంత నష్టం ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీస్కి ఎవరు చేయట్లేదు. ఆ జడ్జిమెంట్లలో ఒక తహసీల్దారు ఇచ్చిన జడ్జిమెంట్కి వాడు పోయి ఆర్టీఓ దగ్గరికి పోతుండు.
తహసీల్దార్ దగ్గర సరస్వతి మేడం గెలిచింది, ఆర్డీఓ దగ్గర సాయి గెలిచిండు. మళ్ళీ సరస్వతి అడిగిపోతుంది, కలెక్టర్ దగ్గరికి పోతుంది. బుద్ధుందా? ఏం వ్యవస్థ ఇది? ఏం వ్యవస్థ అండి ఇది? దాని మీద పోట్లాడు. వాడికి పనిష్మెంట్ ఏంటండి? చట్టం ఒకటే ఉంటుంది కదా, కేసులా ఒకటే ఉంటుంది కదా, సుప్రీంకోర్టు కేసులా ఒకటే ఉంటుంది, హైకోర్టు కేసులా ఒకటే ఉంటుంది కదా. కిందోటి తప్పుడు జడ్జిమెంట్ ఎట్లా ఇస్తాడండి? తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు వాడికి ఏదండి, వాడికి పనిష్మెంట్ ఏది? కంటిన్యూగా 3 తప్పుడు జడ్జిమెంట్లు ఇస్తే వాడిని ఉద్యోగం పీకవతల పడేయండి. వాడేమన్నా అల్లుడా ప్రభుత్వానికి? నెలకి 1,50,000 రూపాయలు కారు ఇస్తాడు, బంట్రోతులను ఇస్తారు, అన్నీ ఇస్తారు. కలెక్టర్ ఏమన్నా వాడు రాజసం పెట్టడానికి కూర్చున్నాడండి ఆడ? ఏం ప్రజావాణి? బేవకూఫ్ ప్రజావాణి. గ్రామాల్లోకి పో, అక్కడ చేయండి మీ పోరాటం. 20-30 లక్షల ఎకరాల భూమి వస్తుంది. ఒట్టిగానే మాట్లాడితే ఎట్లనండి? నువ్వు అన్ని మీటింగ్లకు తిరుక్కుంటే అది మొత్తం కూడా 1,00,000 కిలోమీటర్ల భూయాత్ర అని పెట్టుకుంటావా? జిల్లాలు మండలాలు నీ కార్లలో తిరుగుతున్నావు కదా, ఆ యొక్క రీడింగ్ని బట్టి నువ్వు 1,00,000 కిలోమీటర్ల యాత్ర అంటవా? విశారదన్ మాకు చెప్పొద్దు. ఓకే, మేము డక్కా మక్కిలు తిని వచ్చిన వాళ్ళం. ప్రశాంతంగా ఉందామనుకున్న వాడిని రెచ్చగొట్టద్దు. ఓకే, రైట్. అదే మీ వాళ్ళకు కూడా చెప్పు. వద్దురాబాయ్, నువ్వు నాకు ఎన్ని నెగిటివ్ వస్తే నన్ను అంత బలం చేస్తున్నావు విశారదను నువ్వు. మా యొక్క చాలామంది బీసీ బిడ్డలందరూ ఫోన్లు చేసి, అన్నా యు ఆర్ ద రైట్ పర్సన్ అన్నా, నువ్వు రావాలన్నా. నేను రిటైర్ అయిదాం అనుకుంటున్నారా, నాకెందుకు ఈ బాధ అని అంటే, లేదన్నా నువ్వు రావాలన్నా అంటారు. వస్తా, నేను కూడా సందర్భం వస్తే వస్తా. కానీ సరైన పద్ధతిలో మారి వీళ్ళందరూ కూడా తీన్మార్మల్ని నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పెట్టినావు కదా విశారదన్. తీన్మార్మల్కి నీకు గోలేందో నాకు తెలుసు, ప్రపంచానికంతా తెలుసు, మీడియా ప్రపంచానికంతా తెలుసు. నువ్వు బీసీ చైర్మన్గా తీన్మార్మల్ని చెయ్యి. శత్రువుని కవగలించుకున్న వాడే రాజకీయవేత్త. ఓకే, ఎస్టీకి నువ్వే ఉండు, ఎస్సీకి నువ్వే ఉండండి. ఎస్టీకి ఇంకొకతనికి ఇవ్వండి, రాములు నాయక్ ఇవ్వండి, పిలిపించి రాములు నాయక్ రాష్ట్రం మొత్తం నీదే, నేను ఇన్వాల్వ్ గాను, మీ ఎస్టీలని మొత్తం కూడా చేసే వ్యక్తి శక్తివి నువ్వే. దట్ ఈస్ ద లీడర్షిప్. ఓకే, ఇంకా మంత్రసాని పని ఏది వచ్చినా కూడా అంత ఒకళ్ళే అంటే ఎట్లా? రైట్. దట్ ఈస్ మై కంక్లూజన్. రైట్ సార్. థ్యాంక్ యూ సాయి గారు. థ్యాంక్ యూ సార్.